రాష్ట్రంలో సూపర్ సిక్స్ గ్రాండ్ సక్సెస్. వైఎస్ఆర్సీపీకి దమ్ముంటే అభివృద్ధి సంక్షేమాలపై బహిరంగ చర్చకు రావాలి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ హామీలు అమలులో గ్రాండ్ సక్సెస్ సాధించినట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ రామవరం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ను సాధించినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు దమ్ము ఉంటే అభివృద్ధి సంక్షేమాలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చుత్తుకు సూర్యకుమారి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీల్ని ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఇచ్చిన హామీ కన్నా మెరుగైన విధానంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న ఆగస్టు 15వ రోజున తేదీన స్త్రీ శక్తి పథకం ద్వారా ఏదైతే మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మొదటగా సూపర్ సిక్స్లో హామీలో భాగంగా ఇస్తే, ఇవాళ దాన్ని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకుని రాష్ట్రం అంతా మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చనే ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆ రోజు ప్రారంభిస్తే, అది సరిగా అమలు చేయడం లేదు, ఆ కార్యక్రమం అమలు జరగడం లేదు అని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసం నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా వారికి సంబంధించిన నీలి మీడియా ప్రయత్నం చేయడం దుర్మార్గకరమైన విషయం. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము కూటమి తరఫున ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఇవాళ 4 కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందో 4 కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిపైన మీకేమన్నా సందేహాలున్నా, మీకేమన్నా తప్పుడు అభిప్రాయాలున్నా ఇవాళ కూటమి నేతలందరూ మీతో బహిరంగంగా చర్చించడం కోసం, క్షేత్రస్థాయిలో పథకాలు అమలు తీరుపైన మీతో కలిసి సమీక్షించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సిద్ధమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు మాకు వ్యత్యాసం చెప్తా ఉన్నా. నేను 2014 నుంచి 19 మధ్యకాలంలో ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని, వృద్ధాప్య పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2019లో 3000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే మాట మార్చి పెంచుకుంటూ పోతానని చెప్పి 2024 జనవరి నాటికి గత్యంతరం లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో 3000 రూపాయలు చేయడం జరిగింది. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ మేము 4000 చేస్తాం, అది కూడా ఏప్రిల్ 4 నుంచి అమలు చేస్తామని ఏదైతే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో హామీ ఇచ్చామో, జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే మంత్రివర్గం, జూలై 1వ తేదీన 4000 రూపాయలు, ఏప్రిల్ 4 నుంచి ఉన్న ఏరియల్స్ 3000 కలిసి 7000 ఒకేసారి అందజేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ, ఒకవేళ 1వ తేదీ సెలవు అయితే ముందు రోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు లేకుండా ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నేతలు కలిసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2వ కార్యక్రమం కింద తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం కింద మీ అమ్మఒడికి మేము ఈరోజు ఇచ్చే తల్లికి వందనానికి వ్యత్యాసం చూస్తే, అమ్మఒడి కూడా మీరు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు చేస్తాము అని. మీరు 42 లక్షల మంది లబ్ధిదారులకి 5,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా ఒక బిడ్డకే చేయడం జరిగింది.
ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది అని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం లేదు, రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చారు, తర్వాత సంవత్సరం 14 కుదిచ్చారు, తర్వాత 13 అన్నారు, తర్వాత 6 అన్నారు, 9 అన్నారు. ఏ విధంగా ఇచ్చారో తెలియదు. మొత్తం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి పారేసిన సంగతిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఆ విధంగా కాదు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ తల్లికి వందనం ఇస్తామని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో ఆ విధంగానే ఇవాళ 67 లక్షల మంది లబ్ధిదారులకి ఒకే ఒక్క రోజున 10,000 కోట్ల రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది. 8,700 కోట్లు తల్లుల అకౌంట్లో, 1,300 కోట్లు స్కూల్స్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత దానిపైన అభ్యంతరాలు స్వీకరించాం, మరికొంతమందికి అందించాం, మరలా అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం, మరలా దాన్ని మెరుగుపరిచి మిగిలిన లబ్ధిదారులు కూడా తొందరలో అందివ్వడం జరుగుతుంది. కార్యక్రమం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. మేము ఎక్కడా పేర్లు మార్చట్లా. మీరు గతంలో కూడా పిఎం కిసాన్ ఉంటే మీరు రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కి మీరు 7,500 మాత్రమే జమ చేసి 13,500 మాత్రమే రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తా ఉంది పిఎం కిసాన్ కింద. దానికి 14,000 అన్నదాత సుఖీభవ చేర్చి ఆ పథకం పేరు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పేరు మాత్రమే పెట్టి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 వెరసి 7,000 రూపాయలు రైతాంగానికి జమ చేయడం జరిగింది. అక్కడ కూడా అభ్యంతరాలు స్వీకరిస్తూ ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటికి మరలా తిరిగి అందివ్వడం కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మొదటగా హామీ ఇచ్చింది జిల్లా పరిధి వరకు మాత్రమే. ఇవాళ పరిధిని విస్తరించి రాష్ట్ర పరిధి వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళ మహిళలకు కలిగించడం జరుగుతూ ఉంది. ఇంత సక్రమంగా ఇచ్చిన హామీల్ని మెరుగైన విధానంలో చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని వార్వలేని ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో సంక్షేమ పథకాలు ఏమైనా, సూపర్ 6 ఏమైనా మాట్లాడారు. ఆయనకి తోడుగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని ప్రజల ప్రయోజనాల కోసం మెరుగైన రీతిలో అందించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీరు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థను అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయినా, ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీద పెట్టినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా రంగాన్ని విస్తృతపరిచి ప్రజలకి సుపరిపాలన అందించడం కోసం ముందుకు వెళతా ఉంది. దీనిలో ఎవరికైనా సందేహాలు ఉన్నా మేము నివృత్తి చేయడం కోసం కానీ, క్షేత్రస్థాయిలో మీతో కలిసి సమీక్షించడానికి కానీ, చర్చించడానికి కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అంతే తప్పించి అనవసరమైన విషయాలు సృష్టించి ఇటువంటి విషయాలను రాద్ధాంతం చేసి ప్రజల్లో మరింత చులకన పోద్దని మీకు సలహా ఇస్తా ఉన్నా. కృతజ్ఞతలతో సెలవు.